భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రామాయణ మహాభారతాలు లేకుండా ఊహించలేము. అందులో ఉన్న అనేక కథలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అందువల్లే మన సనాతన ధర్మం ఇప్పటికీ ఆచరణలో ఉందని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడు దర్శనం కోసం తన 10 తలలను ఆహుతి ఇచ్చాడని ఉంటుంది. అలా రావణుడు తన తలలను ఆహుతి ఇచ్చిన స్థలం కైలాస పర్వతం. కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడని నమ్ముతారు. ఎవరెస్ట్ కన్నా కైలాస పర్వతం ఎత్తు తక్కువే అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరూ అధిరోహించలేకపోయారు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగం కైలాస పర్వతం. దీన్నే మౌంట్ కైలాస్ అని కూడా అంటారు. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో ముఖ్యమైన సింధు నది, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి వంటి నదులు ఇక్కడే ఉద్భవించి ప్రపంచం నలుదిక్కులకు ప్రవహించి ఈ భూమండలాన్ని 4 భాగాలుగా చేస్తున్నాయి. కేవలం హిందువులకే కాకుండా బౌద్ధ, జైన, బోస్ మతానికి చెందిన వారికి కూడా ఈ మౌంట్ కైలాస్ పవిత్ర స్థలంగా భావించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడని నమ్ముతారు. కైలాస పర్వతం ఎత్తు 6,656 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కన్నా 2,000 మీటర్లు తక్కువ. అయినప్పటికీ ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని అంటారు. వేల ఏళ్లుగా ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న కైలాస పర్వతం మిస్టరీని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. స్వయంగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ కొలువై ఉన్నారని ప్రగాఢ విశ్వాసం. ఒక నమ్మకం ప్రకారం ఇక్కడ శివుడు నిత్యం యోగ సాధనలో నిమగ్నమై ఉంటాడని, అందుకే ఈ ప్రాంతంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయంటారు. మరొక పురాణం ప్రకారం కైలాస పర్వతం శివుడి నివాసం కాబట్టి జీవించి ఉన్న ఏ మానవుడు దానిపై ఎక్కలేడు. జీవితంలో ఎప్పుడు ఏ పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని చేరుకోగలడు. ఈ కథనాలు నిజమా లేదా అసలు కారణం వేరే ఏదైనా ఉందా అనేది చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహులను కలవరపెడుతున్న రహస్యం. మరి అన్ని పర్వతాల్లాగానే ఈ కైలాస పర్వతం కూడా ఉండి ఉంటే ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేదు. ఎందుకు అధిరోహించాలని చూసినా వెళ్ళిన వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి అనుభవాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1999వ సంవత్సరం. రష్యా శాస్త్రవేత్తల బృందం పర్వత మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం నెల రోజుల పాటు కైలాసం దిగువన ఉండి అనేక రకాల పరిశోధనలు చేశారు. చివరికి కైలాస పర్వతం సహజంగా ఏర్పడలేదని, అది ఒక పిరమిడ్ రూపంలో మందపాటి మంచుతో కప్పబడి ఉందని తేల్చారు. దీనికి వారు శివ పిరమిడ్ అని అభివర్ణించారు. 8 సంవత్సరాల ఈ పరిశోధన తర్వాత 2007 సంవత్సరంలో ఒక రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్ట్కోవ్ తన బృందంతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దిగిన తర్వాత అతను తన భయంకర అనుభవాలను చెప్పుకున్నాడు. సెర్గీ సిస్ట్కోవ్ మాట్లాడుతూ, కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత నాతో సహా మొత్తం జట్టుకు తీవ్రమైన నొప్పితో తల పగిలిపోతున్నట్లు అనిపించింది. దవడ కండరాలు బిగుసుకుపోయాయి, నేలక లోపలే స్తంభించిపోయాయి. మాట్లాడటానికి అనుకున్న గొంతు నుంచి శబ్దం రాలేదు. అప్పుడు మా కాళ్ళు కూడా అచేతనంగా మారిపోయాయి. ఏదో అదృశ్య శక్తి మా అవయవాలను పనిచేయకుండా ఆపినట్లు మాకు అనిపించింది. వెంటనే దిగమని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకున్నాం. మేం కిందకి రావడం ప్రారంభించినప్పుడు అవయవాలన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. దిగిన తర్వాత మాకు ఉపశమనం లభించిందని తెలిపాడు. ఇక బ్రిటిష్ పర్వతారోహకుడు కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి కూడా అది సాధ్యపడలేదు. విల్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ, పర్వతంపై దట్టమైన మంచు పొర ఉంది. పైకి ఎక్కడానికి ముందుకు చూడగానే వెంటనే మంచు కురుస్తుంది. దీని తర్వాత దారి కనిపిస్తుంది. హిమపాతం చాలాసేపు కొనసాగడంతో కిందకి దిగాల్సి వచ్చిందని, చాలా రోజుల పాటు ఇదే తంతు కొనసాగిందని చెప్పాడు. మమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఏదో శక్తి ఆపుతున్నట్లు ఉందని, చివరికి ప్రయత్నాన్ని ఆపేసి తిరిగి వెళ్ళామని కూడా చెప్పాడు. దీని తర్వాత కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి చైనా చాలామంది పర్వతారోహకులను పంపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు దీన్ని ఎంతగానో వ్యతిరేకించారు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఈ పర్వతాన్ని అధిరోహించే ధైర్యం ఎవరూ చేయలేదు. ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారో వారి తలపై వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని చెప్పారు. వయసు వేగంగా రావటం మొదలవుతుంది. ముఖంలో వృద్ధాప్యం కనిపించటం ప్రారంభమవుతుంది. ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా భ్రాంతికి గురవుతాడు. అతను ముందుకు వెళ్లే మార్గాన్ని చూడలేడు. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం మానేస్తాయి. ఒక్కో వ్యక్తికి అకస్మాత్తుగా గుండె వేగంలో మార్పు వస్తుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న నిలువురాళ్ళు మంచుకొండలతో ఏర్పడి ఉంటుంది.
దీని కారణంగా పైకి ఎక్కటానికి మార్గం కనిపించదు. ఈ పర్వతం వాళ్ళు 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల పైకి ఎక్కడం కష్టమవుతుంది. కైలాస పర్వతం అంటే శిఖరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ప్రవేశించగల ప్రదేశం. కైలాసం అంటే మరో ప్రపంచం, సరిహద్దులు మసకబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి అన్నారు. వేదవ్యాస మహర్షి, వాల్మీకి, భృగువు వంటి యోగులు ఈ పర్వతం దగ్గర సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారు. కైలాస శిఖరాన్ని చేరుకోవటం సాధ్యం కాదని వారు వివరించారు. ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు, అది స్పృహ యొక్క ఎత్తు. శివుడు కైలాసం వెలుపల మాత్రమే కాకుండా దాని బయట కూడా సూక్ష్మ ప్రపంచంలో నివసిస్తున్నాడు. మన అనుభవానికి అతీతమైన కైలాస పర్వతం శక్తి చక్రం మధ్యలో ఉందని చెప్తారు. టిబెటన్ సంప్రదాయంలో కైలాసాన్ని కాంగ్రీన్ పోచే అని పిలుస్తారు, అంటే విలువైన మంచురత్నం అని అర్థం. ఈ పర్వతం లోపల ఒక మార్గం శంబాలా అనే దైవిక నగరానికి దారి ఉంటుందని నమ్ముతారు. కొన్నిసార్లు కైలాసం నుండి దైవిక శబ్దం వినిపిస్తుందని, డమరుక శబ్దం కూడా వినిపిస్తుందని, రాత్రిపూట పర్వతంపై కాంతి వెలువడుతుందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కైలాస పర్వతంపై ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది హిందువులు కాదు, సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు కూడా కాదు, విదేశీయులు. వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లే చెప్తున్నాయి అక్కడ దైవిక శక్తి ఉంది అని. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి విన్నప్పుడు లేదా చూసినప్పుడు మన సనాతన ధర్మం గురించి ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఆ దేవుడే స్వయంగా ఈ భూమిపై నివాసం ఉంటున్నాడంటే అంతకంటే మనకి ఏం కావాలి? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు గనక నచ్చితే జస్ట్ లైక్ చేయండి, వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.